హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేను కొద్దిగా చీరలు తీసుకున్నా, అవి మీకు చూపిద్దామనేసి మేము ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి చూడండి, ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇది వచ్చి నేను మొన్న కట్టుకున్నాను కదా, సాటర్డే, అదండి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. ఎలా ఉన్నారు? వైట్ అండ్ అదే వంకపూత కలరు వైట్ అండి, కాంబినేషన్ చాలా బాగుంది. కానీ కుంచీలు ఒకటి తక్కువగా పడతాయి, ఒక 3-4 అంతేనండి. కానీ చీర అయితే నాకు చాలా చాలా నచ్చింది. అదైతే బ్లౌజ్ కూడా మంచిగా కుట్టారండి. ఒక 6-7 చీరలు అయితే తీసుకున్నాను. అదనమాట. ఈ చీర అయితే బ్లాక్ ఇవి వచ్చాయి, లీవ్స్ లాగా, చాలా చాలా బాగున్నాయండి. నాకైతే ఈ చీర చాలా నచ్చింది. అలానే ఇందులోకి బ్లౌజ్ అండి, చూసారా? బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టారండి. అసలు లూజు టైటు ఏమీ లేదండి. అందుకే నేను అక్కడే కుట్టిస్తాను. నేనైతే బెంగళూరులో కుట్టించాను. ఇక్కడ తీసుకొని ఊర్లో అయితే ఒక అన్న దగ్గర చాలా బాగా కుడతాడు అన్న. మామూలుగా లైనింగ్ వేసి అయితే ఊరు సైడ్ 250 అలా తీసుకుంటారండి. ఇక్కడైతే ఇలా డిజైన్ పెట్టి కుట్టియాలంటే 800-700 అలా తీసుకుంటారు. నార్మల్గా లైనింగ్ పెట్టి కుట్టియాలంటే 500 ఇక్కడ ఫిక్స్ అంతే. నెక్స్ట్ వచ్చి ఇదండి, స్మూత్గా ఉండే చీర. అదైతే డైలీ వేర్ అనేసి తీసుకున్నా. ఇది అది రెండు ఒకేసారి తీసుకున్నా. మరి ఇది ఎన్ని కుంచీలు వస్తాయో నాకైతే తెలియదు కట్టుకునే వరకు. అది ఆ రెండు అయితే మా ఆడపడుచు, అంటే ఊర్లో మా హస్బెండ్ వల్ల చిన్నాన్న కూతురు, తను అమ్ముతుంది, తన దగ్గర ఈ రెండు తీసుకున్నాను. దానికి బ్లౌజ్ వచ్చి ఇదండి, నార్మల్గా సింపుల్దే కదా అనేసి సింపుల్ కుట్టించా. కానీ బటర్ఫ్లై ఇది స్లీవ్స్ అయితే కుట్టించా. ఒకసారి ఇది కుట్టియండి చూద్దాం, తర్వాత నెక్స్ట్ అయితే మంచిగా ఉంటే మళ్ళీ కుట్టించుకుందాము అనేసి ఇలా కుట్టించాను. ఇది ఒక్కటి అంతండి. ఇది అయితే సింపుల్ డిజైన్గానే కుట్టించాను. కానీ బ్లౌజ్లో అయితే నేను అక్కడే కుట్టిస్తానండి, పర్ఫెక్ట్ కుడతాడు. నెక్స్ట్ ఇది వచ్చి గ్రీను అండ్ అలా వచ్చిందండి, బుట్టల్లాగా అలా వచ్చింది. నేను వచ్చి ఇంకొక దానికి ఇవి కుర్చీలు పెట్టమంటే అన్న వచ్చి దీనికి బాగుంది అనేసి దీనికి కుట్టారు కుర్చీలు. అలా పెట్టారు, బాగుంది ఉన్నిలే అనేసి. ఇదైతే ఇది స్మూత్గా ఉందండి, చీర అయితే చాలా స్మూత్గా ఉంది. అలానే బ్లౌజ్ కూడా అంటే డిజైన్ వచ్చిందండి దీనికి, చూడు అలా పెట్టారు. అందులోనే గ్రీను రెండు కాంబినేషన్ తీసుకొని కుట్టారు. వద్దు అన్నా కూడా అది సింపుల్ చీరే అండి. అంత బ్లౌజ్ అయితే గ్రాండ్గా ఉంది, కానీ సింపుల్గా మంచిగా కట్టుకోవచ్చు. దాని బ్లౌజ్ వచ్చి గ్రాండ్గా వచ్చిందండి, అలా వచ్చింది. బ్లౌజ్ అయితే చూడండి, స్లీవ్స్కి అంతా వర్క్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మాత్రం ఇలా పెట్టారండి, బాగా కుట్టారండి. డిజైన్స్ అయితే చాలా బాగా కుట్టారు. ఇంకొక చీర వచ్చేసి అదండి, ఎల్లో అండ్ గ్రీను. దీనికి కూడా కుర్చీలు పెట్టించాను. అక్కడ కుర్చీలు పెట్టడానికి వచ్చి 300 అండి. మరి ఇక్కడ ఎంత తీసుకుంటారో తెలీదు, నేనైతే ఎప్పుడు కుట్టియలేదు. దీనికి బాగుంటుంది అనేసి ఇలా కుట్టించాను. ఇలాంటి చీరలు అయితే నా దగ్గర లేవండి, అందుకనేసి ఇది ఒక్కటి తీసుకున్నా. ఇదైతే అమ్మ తీసిచ్చింది. ఇది నేను మా ఆడపడుచుకు తీసిస్తుంటే అమ్మ కూడా నువ్వు ఇంకొకటి తీసుకో అనేసి వినాయక చవితికి తీసుకున్నాను అండి. అమ్మ వాళ్ళు పెట్టారు ఇది ఒక్కటి. బ్లౌజ్ అయితే చూడండి ఇలా కుట్టారు. బ్లౌజ్ అయితే అన్ని డిజైన్ వేరే వేరే కుట్టారు, చాలా బాగున్నాయి డిజైన్లు అయితే. అది కూడా కానీ ఒక్కటంటే ఏమంటే మొత్తం ఇవన్నీ కుట్టించిన దానికి 3000 అలా అయింది. లైనింగ్లు ప్లస్ ఫాల్స్ ఇలా అన్నీ, డిజైను తర్వాత కుర్చీలు మొత్తం అన్నీ. ఇది వచ్చి రెడ్ అండ్ పింక్ అనేది, అలా బార్డర్ వచ్చి పింక్ వచ్చింది. బ్లౌజ్ కూడా పింకేనండి, ఒక బుట్టాల్లాగా వచ్చింది. ఇది వచ్చి ఫుల్ శారీ మొత్తం ఫ్లవర్స్ అండి. ఇది మా ఆడపడుచు వరలక్ష్మి పండుగ పెట్టింది. దీనికి కూడా కుర్చీలే పెట్టించాను. దీనికి కూడా ఒక 3 చీరలకేమో పెట్టించాను. ఇది వచ్చి బ్లౌజ్ అండి, చూసారా బ్లౌజ్? అదండి, ఉత్తర ఏదో అలా వచ్చింది.
నెక్స్ట్ ఆ స్లీవ్స్కి వచ్చి అలా పెట్టారండి. శారీ అయితే తీసి కొంచెం అలా దానికి అలా పెట్టారండి. అలా ఇవైతే అన్నిటికీ మంచిగా పెట్టారండి. ఏవి పోకోకుండా అలా పెట్టారు. నెక్స్ట్ ఇది లాస్ట్ అదండి మా ఫ్రెండ్ పెట్టింది. ఇదైతే ఈ కలర్ నా దగ్గర లేదు ఈ చీర, అందుకనేసి ఇంకా తను ఇది వచ్చి 2000 అలా పడిందండి. కానీ చీర స్మూత్గా మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఇలాంటి బార్డర్ నాకు అంత నచ్చవండి, చాలా వరకు నా దగ్గర అలాంటివి ఉన్నాయి. రెడ్ వచ్చింది అందులో కాంబినేషన్. దానికి వచ్చి బ్లౌజ్ ఇలా ఉందండి, ఇలా కుట్టించారు. ప్రతి బ్లౌజ్ మంచిగా ఉందండి, చాలా బాగా కుట్టించారు. కానీ చాలా బాగుందండి. డబ్బులు ఇచ్చిన దానికి బాధ లేదు, అసలు మంచిగా కుట్టారు పర్ఫెక్ట్గా. అసలు ఏమీ లూజు కానీ టైట్ కానీ అలా ఏది లేదు. నేను అక్కడ ట్రయల్ కూడా చూడలేదు, అలాగే ఎత్తేసుకున్నాను. బాయ్ అండి, నచ్చితే లైక్ చేయండి.